హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునిత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ జీరా ఆలూ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. రెగ్యులర్గా చేసుకునే ఫ్రై లాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ అండి. కొన్ని చేంజెస్ చేయడం వల్ల చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట. ముక్క తింటుంటే సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ ఆలూ ఫ్రై అనేది. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఈ జీరా ఆలూకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుందండి. సో జీలకర్ర కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి ఇలాగా పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఇవి పచ్చివేనండి. ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకోండి, అన్నీ కూడా ఒకే విధంగా ఉండేలాగా. ఈ ముక్కల్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 4-5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించండి. ఇలా కొంచెం దూరగా వేగుతాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. కొద్దిగా వేసి మరొకసారి కలుపుకొని ఇంకొన్ని నిమిషాల పాటు ఉడికించాలి. ఇవి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం మధ్యగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వెంటనే ఇందులోకి కావలసిన మసాలాలు యాడ్ చేసుకోవాలి. ముందుగా చిటికెడంత పసుపు వేస్తున్నాను, లేదా 1/2 టీ స్పూన్ వేసుకోండి, తక్కువే పడుతుందండి. అలాగే కారం ఒక 3/4 టీ స్పూన్ నుంచి టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోండి. గరం మసాలా చివరిలో వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ బంగాళదుంపలు వాడుతున్నాను కదా, దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ వేసానండి. సో మీరు కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు మసాలాలు వేసిన వెంటనే ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మనం ఉడికించాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. సో ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించండి. ఒక 3 నిమిషాల తర్వాత చూస్తే బంగాళదుంపలు బాగా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం ఇందులోకి గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని, అలాగే తరిగిన కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం పాటు వేపేసుకుంటే సరిపోతుంది. మసాలా మాత్రం చివరిలోనే వేసుకోండి, ఇక వేపాల్సిన అవసరం ఉండదు ఎక్కువగా. 1 మినిట్ పాటు ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే సర్వ్ చేసేసుకోండి. మనం అన్నంలోకి పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఒక్కసారి ఈ జీరా ఆలూ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. అన్నంలోకి కలుపుకొని తినడానికి కూడా చాలా అనువుగా ఉంటుందండి. ఇది అలా ఆలూ కర్రీలా ఉండదు, అలాగే ఆలూ ఫ్రైగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది మీడియంగా. సో ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసినప్పటికీ కూడా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.